హాయ్ బీబీ లవర్స్, ఏంటిది అనుకుంటున్నారా? బిర్యానీ. ఈరోజు కథ అంతా బిర్యానీ చుట్టే నడుస్తుంది. నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందరికి ఇష్టమే, మీకు కూడా ఇష్టమే కదా. ఇష్టమైతే కామెంట్లో టైప్ చేయండి. డే 1 అయితే బిర్యానీ కథ అదిరిపోయింది. చెప్తా ఇది సెకండ్ కాన్సెప్ట్లో చెప్తా నేను. ఓకే, సో బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము. ఓకే, హాయ్ బీబీ లవర్స్, అందరు ఎలా ఉన్నారు? నా ఫస్ట్ వీడియో లాంచింగ్ అందరూ చూసారు కదా. బిగ్ బాస్ అయితే గ్రాండ్ లాంచ్ అయింది. బిగ్ బాస్ గేమ్ అయితే అసలు రచ్చ అన్నారు. అసలు ఊహకు అందని విధంగా ఉంది గేమ్ అయితే. యాక్చువల్లీ నిన్న టెనెంట్స్, ఓనర్స్ అని బిగ్ బాస్ రెండుగా డివైడ్ చేశారు కదా. సో టెనెంట్స్గా సెలబ్రిటీస్, ఓనర్స్గా కామనర్స్. అసలు వాళ్ళకి కామనర్స్ కాదండి, సెలబ్రిటీస్ అయిపోయారు. కాకపోతే మన బిగ్ బాస్ చెప్పారు కదా, కామనర్స్ సెలబ్రిటీస్ అని డివైడ్ చేశారు కాబట్టి అలా చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే షోకి వెళ్ళిపోయారో వాళ్ళు కామనర్స్ కాదు, సెలబ్రిటీసే. కానీ మీకు అర్థం అవ్వాలని చెప్పి వాళ్ళు కామనర్స్, సెలబ్రిటీస్ అని అయితే చెప్తున్నాను నేను. అయితే నిన్న షో ఎంటర్ అవుతుండగానే నాగార్జున గారు వాళ్ళందరికీ కూడా టాస్క్లు ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక్క నిమిషం అండి, ఏసీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే, సారీ. అయితే నాగార్జున గారు వాళ్ళందరికీ కూడా కొంతమంది కామనర్స్ని మానిటర్స్గా చేసి సెలబ్రిటీస్కి కొన్ని వర్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళైతే చాలా అద్భుతంగా చేశారు. ఇమ్మాన్యుయల్ కోసం అయితే మన హరీష్ చాలా ఫీల్ అయిపోతున్నాడు, చాలా ఎక్కువ పని చేసేస్తున్నాడు అది ఇది అని. సో అద్భుతం అండి. నాకైతే బిగ్ బాస్ చాలా బాగా చేశాడు అని అనిపించింది. అవి ఎక్కడ అనిపించిందో నేను మీకు చెప్తాను. విషయం ఏంటంటే, బిగ్ బాస్ ఫస్ట్ ఏం పెట్టారంటే, వీళ్ళంతా పని బాగానే చేస్తున్నారా లేదంటే మీరు ఏమైనా మార్చుతారా అని చెప్పి అడగడం జరిగింది. హరీష్ గారు అందరూ ఎవరికైతే వర్క్స్ ఇచ్చారో అదంతా నో చేంజ్, అందరూ బాగానే చేస్తున్నారని చెప్పారు. అయితే శ్రీజయ్ గారి బట్టలు ఉతకడం అయితే రాము రాథోడ్ గారికి ఇచ్చారు. అది కొంచెం మార్పు జరిగింది. అలానే నెక్స్ట్ మన ప్రియా శెట్టి గారు, అదే డాక్టర్ గారు కామనర్గా వచ్చారు కదా, ఐ విల్ చేంజ్ అంటూ బర్నీ గారిని, తనుజ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మిగిలిన వారంతా కూడా యథావిధిగా ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ అసలు హరీష్ గేమ్ అయితే అద్భుతం అండి. అదే హాఫ్ గుండు ఫుల్ గుండుతో అని చెప్పారు కదా, కొంచెం సూపర్ అండి. హరీష్ అన్న అయితే అగ్ని పరీక్షలో చూస్తే అద్భుతం ఒక ఎత్తు. ఆయనలో ఇన్ని షేడ్స్ ఉన్నాయి. డే 1 ఆయన ఆట మొదలెట్టారు. చెప్తానండి, ఇక్కడ కంటెంట్ మొత్తం కూడా హరీష్ గారు చుట్టే తిరుగుతుంది. ఏమంటే వర్క్స్ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారా మీరు? పాయింట్ ఉంటేనే మాట్లాడండి. సారీ, చాలా సీరియస్గా పాయింట్ ఉంటేనే మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడకండి. ఆ డైలాగ్స్ ఆయనకి ఎలా వస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఆ పాయింట్ ఎందుకన్నారంటే, బిగ్ బాస్ ఈరోజు కొన్ని బ్యాడ్జెస్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాడ్జెస్ ఏంటంటే, మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేయండి, ఇద్దరికి వర్క్ అప్పు చెప్పండి అని. ఆల్మోస్ట్ ఆ వర్క్స్ అన్నాక కొంతమంది మిగిలినప్పుడు హరీష్ గారు సరే అయితే మరి ఫ్లోర్ క్లీనింగ్ ఇమ్మాన్యుయల్ గారికి ఎక్కువైపోతుంది కదా, ఇమ్ము అని పిలుద్దామండి. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ గారు బిగ్ బాస్ చెప్పారు, నన్ను ఇమ్ము అని అండి బిగ్ బాస్ అని, మనం అలవాటు చేద్దాం. సరే ఇమ్మాన్యుయల్ అంటే జబర్దస్త్ ఫేమ్ అయినా. సో ఇమ్ము అయితే ఇమ్మాన్యుయల్ ఫ్లోర్ క్లీనింగ్ మొత్తం ఆయనకి వచ్చారు కదా. మన చాలా ఆయన హృదయమానం అని పెట్టి కదా, హృదయం ఉన్న మనిషి అండి హరీష్ గారు అయితే. సో ఫ్లోర్ క్లీనింగ్, టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, కిచెన్ దగ్గర ఉన్నవన్నీ కూడా మిగిలిన బ్యాడ్జెస్ ఎవరైతే రావో వాళ్ళు చెయ్యండి అని చెప్పడం జరిగింది. ఇక తెలుసు కదా, మన శ్రీజ పాప అయితే ఇంకా లేచి నో బిగ్ బాస్ అలా చెప్పలేదు కదా, బ్యాడ్జెస్ అన్నీ అయిపోయినాయి కదా, సో మీరు అట్లా ఇవ్వడానికి వీలు లేదు అని శ్రీజ పాప అయితే అంటుంది. అంటే మన హృదయమానవ్ అంటే హరీష్ గారు చెప్తారనమాట. అప్పుడు ఏమని,
సో ఏం కాదు, నేను అవసరమైతే బిగ్ బాస్ బయట పొమ్మన్నా పోతా, ఒక మనిషి మీద ఎంత పని చెప్పడం కరెక్ట్ కాదు, నేను అవసరమైతే బయటకు పోతా అని చాలా తెలుసు కదా ఆయన ముక్క సూటి మనస్తత్వం, అలానే చెప్తారు. అంటే బ్యాడ్జెస్ అయిపోయినాయి కదా, ప్రియా శెట్టి గారు కూడా తగులుకుంటారు అక్కడ. సో ఈ రకంగానే కాసేపు డిస్కషన్ నడుస్తుంది. రూల్కి ఎగనెస్ట్గా ఉండకూడదు, బిగ్ బాస్ అయితే మనకి ఎలా చెప్పారో అలాగే చెయ్యాలి అంటే నేను బిగ్ బాస్తో మాట్లాడుకుంటాను ఇంత పని. సరే అయితే ఫ్లోర్ క్లీనింగ్ మాత్రమే ఇమాన్యుయల్ చేస్తారు, మిగతా కిచెన్ డ్యూటీలో ఉన్నాయి కాబట్టి టేబుల్స్ అవి క్లీన్ చేసుకోండి అని చెప్పి మన మాస్క్ మ్యాన్ అయితే అనేస్తారు. అక్కడితో ఆ సీన్ అయితే అట్లా కట్ అయింది. ఇలాగా గాసిప్స్ ఉంటాయి కదా, మన సెలబ్రిటీస్ అయితే వాళ్ళకే పడట్లేదు, వాళ్ళకి ఇదైపోతున్నారని చెప్పి బర్నీ కదనమాట గుసగుసలు మొదలైనవి. వాళ్ళకే పడట్లేదని ఆ సెలబ్రిటీస్ అనుకుంటున్నారు. ఇక కామనర్స్ వచ్చేసరికి ప్రియా శెట్టి ఏమందంటే మధ్యలో వాళ్ళు మనల్ని అంత కేర్ చేయట్లేదు, ఏదో నటిస్తున్నారు, అదేదో అలా ఉంటున్నారు అంతే, మనల్ని అంత కలుపుకున్నట్టుగా అనిపించట్లేదు, హార్ట్ఫుల్గా అనిపించట్లేదు అని ప్రియా శెట్టి గారు దానికి బాగానే గలుపుతూనేమో మన అక్కడ ఉన్న వాళ్ళు కూడా కలిపారు. సో ఈ రకంగా గుసగుసలు అయితే మొదలైనవి ఆల్రెడీ. బిగ్ బాస్ ఫస్ట్ నామినేషన్స్ అయితే చాలా గట్టిగా పెట్టేటట్టు ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి మన బిర్యానీ టాపిక్. ఎవరికి ఇష్టం ఉండదండి బిర్యానీ అంటే, తింటారా, తినాలనిపిస్తుందా? ఎంత ఇష్టమైన బిర్యానీ యాక్చువల్లీ దేవన్ కాబట్టి ఇంట్లో ఏమీ చేసుకోలేనట్టుంది. బిగ్ బాస్ చక్క బిర్యానీ పంపించారు. ఓనర్స్ హౌస్ ఉంది కదా, ఈ టెనెంట్స్ అందరూ వెళ్ళి మొత్తం అందరూ కూర్చొని ఇంక ఇలాగే తినడం మొదలెట్టారు. ఇలా మొదలెడతారు. బిగ్ బాస్ టెనెంట్స్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బిర్యానీ అక్కడే వదిలేసి పని బయటికి అని చెప్పడం జరిగింది. నోటి దగ్గర ఆపేసి మరి పాపం వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, టెనెంట్స్ అంటే సెలబ్రిటీస్. చాలా బాధేసింది హరీష్ గారికి. హరీష్ గారు అయితే సూపర్, అసలు నోటి దగ్గర ఆపేసి ఎలా ఆపేస్తుందని చెప్పి వీళ్ళు మన ఓనర్స్ అంటే కామనర్స్ అంతా మాట్లాడుకొని ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే అక్కడ కూడా వద్దు అంటేనే వాళ్ళు తీసుకుని తింటారు. తింటే అక్కడ కూడా తినడానికి వీల్లేదు, స్టోర్ రూమ్లో పెట్టేయండి అంటాడు అనమాట. అసలే బిర్యానీ, అసలే ఆకలితో ఉన్నారు, ఫుల్ అలసిపోయినారు. మరి బిగ్ బాస్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ గట్టిగానే పెడుతున్నారు వీళ్ళకి. సో ఇలా అయితే తిండిని ఆపేస్తూ హాట్గా డే 1 అయితే బిగ్ బాస్ గట్టిగా ప్లాన్ చేసి జరిగింది. అయితే మనం హరీష్ గారి కోసం మాట్లాడుకోవాలి. హరీష్ కంటెస్టెంట్నే కాదండి, బిగ్ బాస్ గారికి కూడా సమాధానం చెప్పేస్తున్నాడు. ఎలా అంటే, బిగ్ బాస్ మీరు చేసే తప్పు మీకు తెలుసు, నోటికాడ దాపడం తప్పు, అట్లా ఎట్లా ఆపేస్తారు, బోల్డ్ కష్టపడి పని చేస్తారు, నన్ను బయటకు పంపేసినా సరే వాళ్ళకైతే నేను ఫుడ్ ఇస్తా ఏమన్నా కానీ అని తీసుకెళ్ళి ఇస్తాడు. అట్టిపళ్ళు ఇస్తాడు, శ్రీజ కూడా ఇస్తుంది, శ్రీజ పాప కూడానే అట్టిపళ్ళు ఇచ్చి ఏమన్నా కానీ అని ప్లాన్ చేస్తాడు. చివరికి అట్టిపళ్ళు కూడా హరీష్ అట్టిపళ్ళు కూడా స్టోర్ రూమ్లో పెట్టేస్తారా అంటే, బిగ్ బాస్ చెప్పండి నవ్వు చేస్తుంది నాకు అంటే మొదలెడితే అప్పుడు వీళ్ళంతా వచ్చి అంటారనమాట సెలబ్రిటీస్, మాకేం ఆకలి వేయట్లేదు, బిగ్ బాస్కి ఎగనెస్ట్గా వెళ్ళడానికి వీలు లేదు, సో మాకేమీ అంత అవసరం లేదని చెప్తే హరీష్ గారు ఎమోషనల్గా ఏడ్చుకుంటా లోపలికి వెళ్తారండి. ఇక్కడ కనిపించింది నిజంగా కోపం బయటికి చూపించేవాళ్ళు నిజమైన మనుషులు ఇంత ఎమోషనల్గా ఉంటారా అని చెప్పి నాకు అనిపించింది. ఉదయం నుంచి బోల్డ్ అంత కష్టపడి వాళ్ళు పని చేస్తున్నారు, తిండి ఆపేస్తే నేను అది చూస్తూ ఉండలేకపోతున్నాను. నిజంగా జెన్యూన్ అనిపించిందండి నాకు. బిగ్ బాస్ ఇది మీకు కరెక్ట్గా బిగ్ బాస్తోనే వాదిస్తున్నాడండి మన హరీష్ గారు అయితే. సూపర్, అసలు నిజంగా చాలా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి మన ఎవరో డిమాండ్ పవన్ వచ్చి ఏదో వాదొచ్చే క్రమం చేస్తుంటే వాళ్ళు వద్దు అని అన్నారు కాబట్టి నేను ఆగాను, కానీ ఇదైతే కరెక్ట్ కాదు అనుకుంటే ఎమోషనల్ అయితే కొంచెం డల్ అవుతాడు. కానీ జెన్యూన్ అనిపించింది. హరీష్ గారు గేమ్ అయితే ఏకదమ్ ఉందండి ఈరోజు.
ఎవరు సూపర్ హిట్ అంటే హరీష్ అన్ననే చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు జెన్యున్ రివ్యూ ఇస్తానని. నా జెన్యున్ రివ్యూలో అందరిలో టాప్. నెక్స్ట్ ప్రియా శెట్టి గారు కూడా బాగా ఆడారు. ఆయన ఎలివేషన్ కూడా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ ఉదయం నుంచి సైట్కి వెళ్ళి నేను చాలా బిజీ షెడ్యూల్ ఉంది. సో నేనైతే లైవ్ చూడలేకపోతున్నాను. ఎపిసోడ్ ఇప్పుడే చూసాను. చూడంగానే వెంటనే మీకు అప్డేట్స్ అవ్వాలి. ఎందుకంటే అందరూ ఆల్రెడీ ఉదయం నుంచి లైవ్ చూసి పెట్టేస్తున్నాను. నా వల్ల అయితే కొంచెం అవ్వట్లేదు. కొంచెం లైవ్ కూడా వీలైతే నేను చూస్తానండి. ఇదైతే ఎపిసోడ్ చూసి నేను మీకు చెప్తున్నాను. సో మొత్తానికి అయితే డే 1 అయితే ఇలా ఫినిష్ అయింది అక్కడితోని. నెక్స్ట్ వచ్చి ఇంకొక విషయం మర్చిపోయాను. అయితే ఎవరు సూపర్ అని హరీష్ అని చెప్పాను కదా. ఎపిసోడ్ చూసిన దాంట్లో అయితే నాకు సుమన్ శెట్టి గారు అదేనండి జయము ఇలాంటి మూవీస్ చేశారు కదా, చాలా డల్గా ఉన్నారు. యాక్చువల్లీ విన్నర్ అవుతానని చెప్పి నాగార్జున గారి కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకొని మరి ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన అయితే ఏం మాట్లాడలేదు. ఇలా ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో సెలబ్రిటీస్ మిగతా వాళ్ళంతా అడప మాట్లాడారు. అందరూ చెప్పిన కథ చెప్తే మీకు ఎక్కువ టైం అయిపోతే ఎక్కడ మనరత్నం అంతా నసా గోల అంటారు. సో ఈరోజైతే హరీష్ గారు అయితే సూపరు. డౌన్ సుమన్ శెట్టి గారు, మిగతా వాళ్ళంతా ఓకే. డాక్టర్ పాప ప్రియా శెట్టి గారు కూడా ఓకే. సో అర్థమైంది కదా. ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కోసం నేను ఏదైనా మిస్ అయితే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అలానే చెప్పాను కదా. ఇంకొక విషయం, కామనర్స్ సెలెక్టర్స్ కదా, వీళ్ళ కోసం కామనర్స్ సెలబ్రిటీస్ కదా, వీళ్ళ కోసం కూడా చెప్దాం. ఈరోజు కామనర్స్ అయితే అద్దరు కొట్టేశారు. వీళ్ళే విన్నర్స్ అయిపోతుందా టాప్ 5కి? కామనర్స్ అంటే ఉంటుందా అన్నట్టుగా ఉంది వాళ్ళ ఆట తీరు. ఎందుకంటే 15 ఎపిసోడ్స్ చేసి వచ్చారు కదా అగ్ని పరీక్షలో. అసలు వాళ్ళకి ఇంత కెమెరా ఫీర్ కానీ ఏం లేదు. అసలు డే 1 నుంచి భలే ఆడుతున్నారు. సెలబ్రిటీస్ అయితే ఇంకా అలా ఏ గుసగుసలు తప్ప అంత స్ట్రాటజీస్ ఏం కనబడలేదు. కామనర్స్ అయితే ఎరగొట్టేస్తున్నారు, మామూలుగా లేదు. సో ఇందాక మనం హరీష్ అన్న అయితే మంచిగా ఆడిండి అని చెప్పాం కదా. నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి గారు డౌన్ అని చెప్పాం. మరి అయితే సెలబ్రిటీస్ అండ్ కామనర్స్లో కూడా కామనర్స్ అయితే సూపర్. సెలబ్రిటీస్ తుస్. సో డే 1 కదా, వాళ్ళకి పాపం ఎండకి వేడికి ఉండలేకపోతున్నారు. మర్చిపోయాను, సంజన గారు అయితే ఏంటి బిగ్ బాస్ మమ్మల్ని ఈ ఎండలోనే ఇంట్లో మంచం మీద కూర్చొని ఇవ్వట్లేదు, ఎండలో ఏంటని చెప్పి ఇలా ముసుగులు వేసుకొని ఉంటున్నారు ఒక్కొక్కరుని. కొంచెం హౌస్కి అలవాటు పడాలి కదా, టైం పడుతుంది. మన కామనర్స్ అయితే ఈరోజు ఆడటం ఏంటి 15 ఎపిసోడ్స్ అగ్ని పరీక్ష నుంచి ఆడి ఎన్నో తట్టుకొని వచ్చి నువ్వనే దుమ్ము దులుపుతున్నారు. గేమ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందండి. 8 ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే ఈ 9 ఎపిసోడ్స్ బిగ్ బాస్ చెప్పాడు కదా, 2 హౌస్లు రచ్చే రణరంగమే అని చెప్పాడు కదా, దుమ్ము దులిపేస్తున్నారండి, మామూలుగా లేదు. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. అలానే కామనర్స్ని జ్యూరీస్ స్ట్రాంగ్ చేసి పంపించారు కదా, నా జ్యూరీస్ మీరే. నేను కామనర్ రివ్యూ అయ్యాను కదా, నేను ఏదైనా తప్పు చెప్తే కరెక్షన్స్ ఇలా మణిరత్న అలా మణిరత్న అన్నీ సహాయం చేయండి. సో నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో నేను కలుస్తాను. మధ్య మధ్యలో ఎక్కడైనా టైంలో లైవ్ చూసి కూడా చెప్తాను. కాకపోతే టైం ఉండట్లేదు. మార్నింగ్ అనగా సైట్కి వెళ్ళి ఈవినింగ్ 8కి వచ్చాను. రాగానే గబగబా కొంచెం తినేసి 9:30కి షో చూసి వెంటనే రివ్యూ స్టార్ట్ చేశాను. ప్లీజ్ గైస్ మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నా రివ్యూ నచ్చి చెప్పాను కదా నేను జెన్యున్ రివ్యూ ఇస్తాను అని. సో కొంచెం ఇది సెకండ్ వీడియో, కొంచెం నా కెమెరాకి అన్నీ కొత్త కాబట్టి దయచేసి మీరు అంతా నన్ను ఆశీర్వదించడం మర్చిపోవద్దు. మీకు చెప్పాను కదా మన ఛానల్ పేరు ఏంటి మర్చిపోయారు, బిగ్ బాస్ గోల అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో మసాలా మిర్చి చెప్పాను కదా. మజాగా కొంచెం మజా అయితే అంత అనిపించలేదు, కానీ గుసగుసలు అయితే మొదలైనవి అండ్ కొంచెం హాట్ అయితే ఉంది. బిగ్ బాస్ హాట్ లేపిండు. సో మన ట్యాగ్ లైన్ మసాలా మిర్చి, బిగ్ బాస్ గోలని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మణిరత్నాన్ని ఆస్వాదించండి, నా జ్యూరీస్ మీరే. సో నన్ను స్ట్రాంగ్ చేయాలి, నాకు అంతా కూడా పని కూడా నేర్పించాల్సింది మీరే. సో నా రివ్యూస్ నచ్చితే ప్లీజ్ బ్లెస్ మీ అండి. థ్యాంక్ యూ ఆల్. బిర్యానీ తినేస్తాను, బిర్యానీ. థ్యాంక్ యూ తింటారా? తినండి. థ్యాంక్ యూ, బాయ్.